హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్ముజ్లో ప్రయాణిస్తున్న 2 నౌకలపైన ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది. 2 నౌకలపైన మిసిల్స్ ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 నౌకలు దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు మీడియాకు వెల్లడించారు. నౌక 3 వారాల క్రితం అమెరికా, ఇరాన్ దేశాలు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిలో దాడులు ఆపేస్తామని ఇరాన్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇరాన్ దాడులకు పాల్పడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరో ఘటనలో ఓమన్లోని లీమా తీరంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ను పిరుడు వస్తువు బలంగా ఢీకొట్టింది. ఇక దీని కారణంగా ఈ నౌక ఎడం వైపు భాగంలో భారీగా మంటలు చెలరేగే. బ్రిటిష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది.